ప్రతినిధి రావి సౌజన్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సార్, ఎట్లా విశ్లేషిస్తారు? మీ విశ్లేషణ ఏంటి? అంటే సిద్ధమని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేనికి సిద్ధమని చాలామంది యువత, ప్రజలు, మీలాంటి మేధావులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నాయి. దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు, మన వీక్షకులకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. జనరల్గా 5 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయన ఏంటంటే ప్రజలకు తనేం చేశారో చెప్పే విధంగా ఒక పేరు పెట్టుకోవాలి. ఏది మొన్న కేసీఆర్ ఏమని పెట్టుకుంటారు, ఆయన ప్రజా ఆశీర్వాద సభలు, లేకపోతే ధన్యవాద సభలు, పునరంకిత సభలను ఏదో పేరు పెట్టుకోవాల్సింది. కానీ ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నాడు. దేనికి సిద్ధమని మీరు కూడా టైటిల్ పెట్టారు. అది మరి ప్రజలే చెప్పాలా. యుద్ధం సిద్ధం అంటానికి కాదు కదా. యుద్ధం కూడా ఇది ధర్మయుద్ధం కాదు. ఇవాళ భీమిలీలో ఆయన చేసినటువంటి ప్రసంగం కూడా మనం చూసినట్లయితే ఏమంటాడు, తాను ఏదో పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటాడు. మీరు అభిమన్యుడు అర్జునుడు వాళ్ళిద్దరూ ధర్మయుద్ధం చేసిన వాళ్ళు. ఎవరు? అభిమన్యుడు, అర్జునుడు. ఈయన చేస్తుంది ధర్మయుద్ధం కాదు. ఈయన అభిమన్య అర్జున పాత్ర కాదు, ఈయనది సైంధవ పాత్ర. ఆ మధ్య ఏదో సినిమా కూడా చూసాం, సైంధవ్. అధర్మ యుద్ధానికి పాల్పడిన సైంధవుడికి ఏం జరిగిందో కురుక్షేత్రంలో రేపు జగన్మోహన్ రెడ్డి కూడా జరిగేది అదే. ఎందుకంటే ఈయన అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. గత పాలకులకు ఎవరికి రానటువంటి అవకాశం. 151 మంది నీకు మ్యాండేట్గా ఇస్తే నువ్వు ఎన్ని అద్భుతాలు చేయొచ్చు. ఏది ప్రాజెక్టులు పరుగులు తీయించవచ్చు, పేదల ఇళ్ళు శరవేగంగా నిర్మించవచ్చు, ఉద్యోగాలు కల్పించవచ్చు, కంపెనీలు కొత్తగా తేవచ్చు. వీటన్నిటినీ నాశనం చేసి ఇక ఇప్పుడు నేను సిద్ధం, జరిగేది యుద్ధం అంటే యుద్ధం చేయడానికి నువ్వు సిద్ధమైనా నిన్ను భరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు కదా. ఈయన సిద్ధం అంటే ప్రజలు అసలు భయపడిపోతున్నారు. ఏది కూల్చివేతలకు సిద్ధమా, దేనికి సిద్ధమని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు గీతం వర్సిటీ బిల్డింగ్లు కూల్చేశాడు, అయ్యన్న పాత్రుడు ఇల్లు కూల్చేశాడు, ఆ నెల్లూరులో ఒక ముస్లింలు ఇల్లు కూల్చేశాడు. ప్రజాధనం ఇక్కడ ఆ బిల్డింగ్ నే కూల్చేశాడు కదా. వేదిక 50 కోట్ల రూపాయల బిల్డింగ్ నే కూల్చేశాడు. ఇప్పటిలో 52 ఇళ్లు జనసేనాలయ కూల్చేశారు. కూల్చివేతలకి శ్రీకొండలో మంచి రిసార్ట్స్ అని ఉండే పైన ప్రభుత్వానికి సంబంధించినవి. సో అవి రెంట్ ఇస్తే చాలా డబ్బులు వచ్చేవి. చాలా ఎక్కడ కూడా అది డ్యామేజ్ అవ్వలే. వాటిని కూల్చేసి మళ్ళీ ఇప్పుడు దానిపైన బిల్డింగ్లు కడతాం. కూల్చివేతలకు సిద్ధమా, తప్పుడు కేసులకి సిద్ధమా, అక్రమ అరెస్టులకు సిద్ధమా, దేనికి సిద్ధం? హింస విధ్వంసకాండకు సిద్ధమా? ఒక 100 స్కీములు రద్దు చేశాడంట, మళ్ళా వస్తే ఇంకెన్ని స్కీములు రద్దు చేస్తానని దానికి పేదలకు అన్నం లేకుండా చేయడానికి సిద్ధమా? ఇప్పుడు అన్న క్యాంటీన్లు తీసేశాడు, పేదలకు అన్నం పట్టాడు, అన్నం దొరికేది అక్కడ. ఇప్పుడు దానికి సిద్ధమా? కంపెనీలు తరిమేయడానికి సిద్ధమా, లేకపోతే నిరుద్యోగం పెంచడానికి సిద్ధమా? ఏమిటి ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు ప్రతి యువత ఆంధ్రప్రదేశ్లో ఎవరిని మాట్లాడించినా ఈ విషయం సిద్ధం అనే టైటిల్కి సంబంధించి వాళ్ళని అడిగితే దేనికి సిద్ధం అని ప్రశ్నిస్తున్నారు. మీరు చెప్పిన అంశాలు అన్నీ మాట్లాడుతూ జ్యోత్స్న గారు.